హలో అండి, నమస్కారం. నేను మీ మీసం సురేష్ని. చాలా రోజుల నుంచి ఫుల్ వీడియో రాలేదు, సో ఈ ఫుల్ వీడియోతో వచ్చేసా. ఈ వారం విశేషాలు ఏంటంటే, రికార్డ్ బ్రేక్ మూవీ రిలీజ్ అయింది. చెదలవాడ శ్రీనివాసరావు గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కూడా. సినిమా చాలా అద్భుతంగా ఉంది. అండ్ అంటే కొంచెం పాదకథ అయినా కూడా తీయడంలో రికార్డ్ బ్రేక్ అనుకోవచ్చు. ఇంకోటి పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేయడం జరిగింది. 9 లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ అయింది. ఇందులో ముఖ్య పాత్రలు అంతా కొత్త వాళ్ళు నటించారు. నాగార్జున గారు, నిహార్ కపూర్ గారు వచ్చేసి మన జయసుధా గారి అబ్బాయి. అండ్ ఇందులో మెయిన్ సత్యకృష్ణ గారు మెయిన్ పాత్ర అండి. చాలా అద్భుతంగా నటించడం జరిగింది. ఇంకా చాలామంది నటీనటులు ఉన్నారు, వాళ్ళందరూ చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఈ సినిమా విషయానికి వస్తే ముఖ్యంగా అంటే వాళ్ళు ఒక చాలా అంటే బాగా లగ్జరీ ఉన్న వాళ్ళ ఇంట్లో పుడతారు. అనుకోని సంఘటన ద్వారా వాళ్ళు అనాథాలు అవుతారు. మళ్ళీ ఆ అనాథలు మన దేశానికి రెగ్యులర్గా ఎలా మారారనేదే ముఖ్య కథ అండి. అండ్ ఇంకోటి, తల్లి బిడ్డలు ఒకే ఏజ్లో ఉండడం ఈ సినిమాకి ముఖ్య కథ అండ్ ముఖ్య కాన్సెప్ట్ కూడా అనుకోవచ్చు. అది చాలా అద్భుతంగా తీసుకున్నారు. ఇంకా స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా అనాథలు అయ్యారు, అనాథల తర్వాత వాళ్ళు రెగ్యులర్గా ఎలా అయ్యారు అనేది మీరు సినిమా థియేటర్లో చూడాల్సిందే. ఈ సినిమాలో ముఖ్యంగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే శంకర్ గారండి. కెమెరా అంటే డిఓపి గారు. కెమెరా అంటే ఛాయాగ్రహణం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ ఎంత నీట్గా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. అండ్ అంగిరెడ్డి శ్రీనివాస్ గారు ఈ సినిమా కథ చేయడం జరిగింది. కథ కూడా చాలా బాగుంది. మధ్యలో కొన్ని డైలాగ్స్ అవన్నీ బాగుంటాయి. ఇంకా సంగీతం విషయానికి వస్తే సంగీతం కూడా బాగుంది. సినిమా ముఖ్య సూచిక ఏంటంటే, కొత్త వాళ్ళతో తీసినా కూడా చాలామంది ఆదరిస్తున్నారు. ముఖ్యంగా సి సెంటర్స్లలో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో నేను కూడా ఒక మంచి వేషం వేయడం జరిగింది. లింగం అనే క్యారెక్టర్ అంటే హీరో వాళ్ళు ఇంట్రడ్యూసింగ్ సీన్లోనే ఉంటుంది. నా క్యారెక్టర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. నా క్యారెక్టర్తో పాటు చాలామంది చేశారు. అండ్ ఈ సినిమాలో నటించినటువంటి జబర్దస్త్ రాకేష్ కానీ, అండ్ అక్కెళ్ళ గారు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టిబాబు గారు కానీ, శ్రావణి సంధ్య గారు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నటీనటులు ఉన్నారండి. అందరు చాలా అద్భుతంగా చేశారు. ఇంకా చాలామంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ చంటి బంటిగా చిన్నప్పుడు క్యారెక్టర్స్ చేసినటువంటి వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది. అండ్ పెద్దగా అయిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ వాళ్ళందరూ బాగా చేయడం జరిగింది. అండ్ ఇంకోటి, అసలు చెదలవాడ శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలండి. మన బిచ్చగాడు సినిమా డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడైతే చేశాడో అది అఖండ విజయం సాధించడం జరిగింది మన తెలుగులో. ఆ తర్వాత చాలా హెడ్ కానిస్టేబుల్ వెంకటరామన్ సినిమా కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఈ సినిమాను డైరెక్షన్ చేయడం జరిగింది. అది కూడా 9 లాంగ్వేజ్లలో, నాట్ పాన్ ఇండియా, ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అంటే ప్రతి చోటకు అంటే ప్రతి లాంగ్వేజ్లో మన సినిమా రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విధంగా రిలీజ్ చేసినందుకు సార్కి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. కంగ్రాచులేషన్ సార్. అంటే మన సినిమాని మొత్తం అంటే దేశాలలో అంటే మన దేశ నలుమూలలలోకి తీసుకెళ్ళినందుకు ధన్యవాదాలు సార్. అలాగే వరల్డ్ వైడ్గా కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. వరల్డ్ వైడ్గా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో రెజ్లింగ్ ఉంటుందండి. అంటే వీళ్ళు ఎక్కడైతే మన స్టేట్ లెవెల్లో కుస్తీ పోటీలు అంటారుగా, మన కుస్తీ పోటీలు వచ్చేసి మన తెలంగాణలో కానీ ఇండియాలో కానీ చాలా అంటే దంగల్ సినిమా ఉంది కదా, ఆ నేపథ్యంలో అక్కడ వరకే చూపించారు. కానీ ఈ కుస్తీలు చేసిన తర్వాత వీళ్ళు రెజ్లింగ్ WWF అనేది ఇప్పుడు యూత్ బాగా చూస్తుంటారు. WWF రా అని చెప్పేసి, రాక్ అని చెప్పేసి, హల్కాగన్ అని ఎన్బి చూసేవాడిని, 100 టైగర్ అలా. ఇప్పుడు ఇంకా చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు, అప్డేట్ కూడా అయ్యారు. మన కాళీ, మన ఇండియానే కాళీ అని చెప్పేసి ఉంటాడు రెజ్లర్. సో ఆ రెజ్లర్స్ అంటే వీళ్ళు ఎలా అయ్యారు, ఆ రెజ్లర్స్గా అయిన తర్వాత వీళ్ళు చైనా వెళ్ళి అక్కడ ఎలా అంటే వేరే కంట్రీస్ వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళని, చైనా వాళ్ళని, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా వాళ్ళని ఎలా ఓడించారు, కప్ ఎలా కొట్టారు, ఆ లాస్ట్లో సెంటిమెంట్స్ చాలా అద్భుతంగా తీయడం జరిగింది. ఒక పల్లెటూరు నుంచి ఒక 2 అనాథలైన వాళ్ళు, ఒక అడవిలో ఉన్న వాళ్ళు, ఒక ఏమంటారు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందిన WWFకి వెళ్ళి వీళ్ళు అక్కడి నుంచి కప్పు కొట్టుకొని రావడమే సినిమా యొక్క సారాంశం. సో ఇదండి.
ఆ సినిమాకి మీరందరూ థియేటర్లోకి వెళ్ళండి. ఎందుకంటే ఈరోజు శివరాత్రి కాబట్టి శనివారం హాలిడే, ఆదివారం కూడా హాలిడే. సో అందరు థియేటర్స్కి వెళ్ళిపోయి హ్యాపీగా సినిమాని చూసి 3 రోజులు హాలిడేస్ ఉన్నాయి, సినిమాని చూడండి. మీకు నచ్చినట్టయితే అందరికీ చెప్పండి, ఇంకా చాలామందికి స్ప్రెడ్ చేయండి. సినిమా అయితే చెప్తున్నాను కదా, చక్కగా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా కూర్చొని సినిమాని చూడొచ్చండి. ఇందులో ఎటువంటి ఎక్కువ వల్గారిటీస్ కానీ అంటే వేరే విధమైన అట్లాంటివి ఏం లేవు. కొంచెం పాత అంటే ఇంకా మన మదర్ ఫాదర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంకా చాలా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా యూత్కి వచ్చేసి WWF అది కొత్త వాళ్ళు అయినప్పటికీ ఫైటింగ్స్ ఉంటాయండి, అసలు బీభత్సం. ఆ ఫైట్ సీన్స్ కోసం అయితే యూత్ వెళ్ళొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ కలిసి చూడొచ్చు సినిమా, అందుకే చెప్తున్నాను. కొన్ని సీన్స్ చెప్పాను నేను. సో మీరు అందరూ థియేటర్స్కి, మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి చూడండి. చూసి మీకు నచ్చితే వేరే వాళ్ళకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి, నా సినిమాల అప్డేట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. రీసెంట్గా వచ్చేసి మస్తు షేడ్స్ ఉన్నాయిరా రిలీజ్ అయింది, అందులో కూడా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది, రికార్డ్ బ్రేక్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన మార్కెట్ మహాలక్ష్మి అని ఉందండి. మార్కెట్ మహాలక్ష్మి ఒకటి రిలీజ్కి ఉంది, అండ్ ఓసి అని చెప్పేసి ఒకటి రిలీజ్కి ఉంది. ఇలా ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి, రాబోతున్నాయి. ఇంకా మంచి సినిమాలు ఉన్నాయి అన్నమాట. పుష్ప 2 కూడా జరుగుతుంది, దాని గురించి ఎక్కువ అప్డేట్ ఇవ్వద్దు. సో పుష్ప 2 ఇట్స్ గోయింగ్ ఆన్. అట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని సినిమాలని, కాకపోతే మంచి బ్రేక్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో మీరందరూ సినిమా చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. అండ్ కంపల్సరీగా మీరు మర్చిపోకుండా మీరు కామెంట్స్ అయితే చేయండి, ఓకేనా? మీకు మా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా, ఇంకా ఏ విధంగా మీకు అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా చెప్పాలి అనే దాన్ని కూడా కొంచెం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, గంట కొట్టండి, సరేనా? మీరు మాత్రం సినిమాకి వెళ్ళి థియేటర్కి చూడండి, ఎందుకంటే థియేటర్లో చూస్తే ఆ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. సినిమా అంటే థియేటర్ ఫీలింగ్ అనేది ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, అదొక అంటే ఆ 3 గంటల్లో ఒక వినోదం, అంటే ఆ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీరందరూ థియేటర్స్కి వెళ్ళి మా సినిమానే కాదు అన్ని సినిమాలు కూడా చూడాలని కోరుకుంటున్నాను, సినిమా లవర్స్కి అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఉంటా, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తా, మంచి కబుర్లు తెస్తా. నా సినిమాల గురించే చెప్తానండి, వేరే సినిమాల గురించి కాదు. కాకపోతే వేరే సినిమాలు కూడా చూడండి. లాస్ట్ వెళ్తూ ఇప్పుడు మన 109 బాలకృష్ణ గారిది సినిమా, అది ఇప్పుడే గ్లిమ్స్ వదిలారు. ఆ డైలాగ్ కూడా చెప్తానండి. ఏరా వారా అంటాడు, రేయ్ నక్కలతో సింహంకి ఏంట్రా వారు, సింహం ఓన్లీ హంటింగ్ అంటాడు. ఆ డైలాగ్ అండి, అలా గూస్ బంప్స్. అంటే అలాంటి సినిమాలు అలాంటి డైలాగ్ చూస్తుంటే ఫుల్ గూస్ బంప్స్ వస్తాయి. సో అందరు సినిమాలు చూడండి. అందరు ఫ్యాన్స్కి అందరి హీరోల ఫ్యాన్స్కి నేను కూడా ఫ్యాన్నే, అందరు హీరోలకు నేను కూడా ఫ్యాన్నే. సో ఎవరు ఏమనుకోకండి. ఉంటా, బాయ్ బాయ్, సీ యూ.